ఓకేనా. నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 31 డిసెంబర్ 2025 బుధవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి మారుతి స్విఫ్ట్ డిజైర్ టైప్ 3 డీజిల్ బండి. 2019 మార్చి మ్యానుఫ్యాక్చరింగ్, జూన్ రిజిస్ట్రేషన్, 2034 వరకు జీవితకాలం ఉంటుంది. బండి స్టోరీ చెప్తా, నస్తే కొంకోరు లేకపోతే లేదు. ఈ బండి హైదరాబాద్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఎంగేజ్మెంట్ నడిచింది. మీకు వెనకాల ఆన్ గౌట్ డ్యూటీ అని కూడా రాస్తున్న స్టిక్కర్ కూడా చూపెడతా. అయితే అప్పుడు ఎల్లో బోర్డు ఉంటేనే గవర్నమెంట్ నుంచి మనకు పేమెంట్ వస్తుంది, మంత్లీ. వైట్ బోర్డు పేమెంట్ రాదు. అయితే ఆ సార్ ఇప్పుడు వాళ్ళ దగ్గర 25 మోడల్ న్యూ వెహికల్ కావాలన్నాక న్యూ వెహికల్ పెట్టి ఈ బండి అమ్మకానికి మన దగ్గరికి ఎల్లో బోర్డు నుంచి వైట్ బోర్డు వేసి మన దగ్గరికి పంపించిండు. హైదరాబాద్ బండి, తెలంగాణ లోకల్ది, అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు. టీజీ నెంబర్ ఉంటుంది. 2019 3వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 6వ నెల రిజిస్ట్రేషన్, 2034 వరకు జీవితకాలం ఉంటుంది. ఇన్సూరెన్స్ ఉందా? ఇన్సూరెన్స్ అయిపోయింది. ఈ బండికి లోన్ లేదు, మీరు లోన్ పోతే లోన్ కూడా వస్తుంది. వెనకాల సీట్ టైర్లు ఉన్నాయి, ముంగట 2 టైర్లు 70-80% ఉంటాయి. స్టెప్ని కూడా 50-60% ఉంది. ఒక గ్లాస్ మారలే, ఒక పీస్ మారలే, ఒక జగల టచ్అప్ ఉంది తప్ప మిగతా అంత ఒరిజినల్. ఈ బండికి 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి, ఏబిఎస్ ఉంటుంది, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్ వస్తాయి, రియర్ ఏసీ కూడా వస్తుంది, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీజిల్ బండి, టైప్ 3 బండ్లు మన దగ్గర మొత్తం 1 2 3 4 5 6 7 8 9 బండ్లు ఉన్నాయి సార్. 9 బండ్లలో ఒకటి పెట్రోల్ బండి, మిగతా అన్ని డీజిల్ బండ్లే. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయరి. మీకు ఏ బండి నచ్చినా ఓనర్ తోటి మాట్లాడిస్తాం. అందులో 2 బండ్లు నా సొంతం, ఒకటి హర్యానా రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఒకటి చండీగఢ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మిగతా బండ్లన్నీ కస్టమర్లు పార్క్ అండ్ సేల్ మన దగ్గర పెట్టిపోయిన బండ్లు. మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ టైప్ 3 డీజిల్ బండి సార్. ఫ్రంట్ పొజిషన్ బంపర్తో సహా ఒరిజినల్ ఉంది. ఎక్కడ కూడా వీటికి కూడా పానబెట్టలేరు. లెఫ్ట్ సైడ్ చేసి ఓకే, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే. బానెట్ కూడా ఒరిజినల్ సార్. ఇప్పటివరకు బానెట్ కూడా పానబెట్టలేదు, షోరూమ్ నుంచి వచ్చిన బానెటే ఉంది. రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్. ఈ ఫెండర్కి ఒకసారి పానబెట్టిరు. రైట్ సైడ్ చేసి ఒరిజినల్. టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది సార్, ఇంకా మారలేదు. ఇంజన్ సిల్ ఉంది, ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్. షోరూమ్ నుంచి వచ్చిన ఇంజన్. బానెట్ వేస్తే పిల్ల. సెకండ్ డోర్కు చిన్న డెంట్ ఉంది సార్, కనబడుతుంది చూడు వీడియోలో. లెఫ్ట్ సైడ్ ఫెండర్కి కూడా చిన్న డెంట్ ఉంది. ఇంటీరియర్లో సీట్ కవర్లు డ్యామేజ్ ఉన్నాయి, కంపెనీ సీట్ కవర్లు అవి. అలాగే 1,00,000 దాటిందంటే డ్యామేజ్ అవుతాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి బండికి. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. బండికి వెనకాల ఛార్జింగ్ పాయింట్, రియర్స్ ఏసీ కూడా ఉంది. లోపల కింద ఫ్లోర్ మ్యాటింగ్ కూడా వేయించుకున్నాడు. ఇది గవర్నమెంట్కి నడిచిన బండి సార్. మీకు ఆన్ డ్యూటీ అని కూడా డిక్కీ మీద రాసి ఉంది. డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు. స్టెప్నీ టైర్ కూడా 50-60% ఉంటుంది, బ్రిస్టల్ కంపెనీ. ఆన్ గవర్నమెంట్ డ్యూటీ. మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ. రివర్స్ సెన్సార్స్ లేవు ఈ బంపర్కు. నాకు తెలిసి ఈ బంపర్ చేంజ్ అయి ఉండాలి, ఎందుకంటే కంపెనీ బంపర్కు సెన్సార్స్ వస్తాయి 19 మోడల్కు. వెనకాల 2 కూడా సిల్ టైర్లు ఉన్నాయి సార్. ముంగట టైర్లు 60-70% ఉంటాయి. బండికి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ వచ్చింది. కస్టమర్ ధర 7,20,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. మాన్యువల్ 2 కీస్ ఉన్నాయి. 1,34,929 కిలోమీటర్ తిరిగింది. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి, నార్మల్ ఏసీ వస్తుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. 19 6వ నెల రిజిస్ట్రేషన్, 34 6వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. కస్టమర్ ధర 7,20,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. ఈ ఫెండర్ కలర్ అయింది, ఈ క్వార్టర్ ప్యానల్ పెయింట్ అయింది, ప్లస్ ఈ బంపర్ రీప్లేస్ అయింది. ఇది బండి స్టోరీ. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి లైవ్లో బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే మీ దగ్గర 10,000, కస్టమర్ దగ్గర 10,000 కమిషన్ తీసుకుంటాం. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.